దుబాయ్లో బ్రో అని అందరు ఎందుకు అంటారు? మనం ఇంటికాడికి వెళ్ళి బ్యాగ్ వేసుకొని వచ్చేటప్పుడు అందరు ఉంటారు బ్రో మన ఇంబట. మామ ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, బావ ఉంటాడు, బామ్మర్ది ఉంటాడు, అక్క ఉంటుంది, మరదలు ఉంటుంది, అందరూ మన ఇంబట ఉంటారు. వాళ్ళందరూ మనకు ఎయిర్పోర్ట్కి వచ్చే వరకే ఉంటారు బ్రో. ఎయిర్పోర్ట్లో ఒక్కసారి నువ్వు ఫ్లైట్ ఎక్కి దుబాయ్లో దిగినావా, బ్యాగ్ పట్టుకొని దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగినాక ఉంటుంది మనకు ఒరిజినల్ టాస్క్. నీ వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ ఫస్ట్. అండ్ సెకండ్, నిన్ను తీసుకుపోతాడు కదా మీ కంపెనీలకు తీసుకుపోయే డ్రైవర్ కూడా ఏ దేశంకి వెళ్ళి వచ్చిండో తెలియదు, ఎక్కడి నుంచి వెళ్ళి ఉంటారో తెలియదు, నువ్వు కంపెనీలోకి పోగానే నీ రూమ్మేట్స్ ఎవరని తెలియదు. అందుకోసమనే మనకు దగ్గర ఉండే పదం ఏదన్నా ఉందనంటే అది బ్రో ఒకటే. మన వాళ్ళు సింపుల్గా అన్న అన్న అని పిలుచుకుంటాడు. ఒకవేళ మన అదృష్టం మంచిగా ఉండి మనం ఉన్న కాడ గిట్ట మన తెలుగులో దొరికిరంటే మనకు అదృష్టం ఉన్నట్టే. అన్న అంటే ప్రతి ఒక్కళ్ళు ప్రాణం ఇస్తారు ఇక్కడ. ఏ దేశం అని కాదు, ఎవరన్నా కానీ ఇక్కడ అన్న అన్నావు అనుకో జేబులున్నా తీసిచ్చిస్తారు. అంత మంచిగా ఉంటారు ఇక్కడ దుబాయ్లో అయితే నన్ను మీకేమని పిలవాలనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అరుణ్ అన్న అని పిలుస్తారా, మరి అరుణ్ బ్రో అని పిలుస్తారా, మీరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు పోగలను. కంపల్సరీ మన ఇన్స్టాలో ఫాలో చేయండి అండ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.